హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి మాట్లాడతాను. ఒకటి, కీటో డైట్ మీ లివర్‌ని డ్యామేజ్ చేస్తుందా? రెండోది, రవి విడే డైట్‌లో మీరు చేస్తున్న ఒక బిగ్గెస్ట్ మిస్టేక్. చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి చేస్తున్న ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ఈ 2 టాపిక్స్ ఒకదానికొకటి సంబంధం లేదు అని అనిపించొచ్చు. బట్ యాక్చువల్లీ 2 కూడా రిలేటెడ్. అదేంటనేది మీకు వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఎనీవే, ఇది నా కొత్త ఛానల్. నా పాత ఛానల్ హ్యాక్ అయింది అనే విషయం మీలో చాలామందికి ఇప్పటికీ తెలిసే ఉంటుంది. సో, ఆ ఛానల్ మీద నాకు ఇప్పుడు యాక్సెస్ లేదు. కాబట్టి ఈ ఛానల్‌లోనే వీడియోస్ అన్నీ పోస్ట్ అవుతుంటాయి. వీలుంటే సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఛానల్‌ని షేర్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ టాపిక్, కీటో డైట్ లివర్‌ని డ్యామేజ్ చేస్తుందా? చేస్తుంది. సింపుల్‌గా చేస్తుంది అని అనేయొచ్చా? లివర్ చాలా బలంగా ఉన్న వాళ్ళలో ఆ కీటో డైట్ లివర్‌ని ఇమ్మీడియేట్‌లీ డ్యామేజ్ చేయకపోవచ్చు. అది డ్యామేజ్ చేయడానికి చాలా చాలా కాలం పడతది. బట్ లివర్ గానీ ఏమాత్రం వీక్‌గా ఉన్నా వాళ్ళకి డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతది. రీసెంట్లీ ఒక పేషెంట్ మా దగ్గరికి రావడం జరిగింది. ఆ పేషెంట్ యొక్క బ్లడ్ టెస్ట్‌లు చేయించినప్పుడు అతని లివర్ వాల్యూస్ చాలా హై ఉండడం గమనించి ఆహ్, ఆయన గురించి మొత్తం ఆరా తీస్తే ఆయన ఇంతకుముందు కీటో డైట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అండ్ ఆయన మా దగ్గరికి వచ్చేంత వరకు కూడా కీటో డైట్‌లోనే ఉన్నారాయన. ఆయన కీటో డైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆయనకి సోరియాసిస్ ఉండడం. సోరియాసిస్ తగ్గిందా కీటో డైట్‌లో? తగ్గలేదు. ఎవరైతే చాలా ఫేమస్ పర్సన్ ఈ కీటో డైట్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారో ఆయన వెల్‌నెస్ సెంటర్‌కి ఈ పేషెంట్ వెళ్ళడం, అక్కడ వాళ్ళు మా దగ్గర క్యాన్సర్స్ తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి, సోరియాసిస్ చాలా ఈజీగా తగ్గిపోతాయి అని చెప్పి ఆయనకి ముందుగానే బ్లడ్ టెస్ట్ వాళ్ళే చేయించి, బ్లడ్ టెస్ట్‌లు చెక్ చేసి అప్పుడు కీటో డైట్ స్టార్ట్ చేయమని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ప్రీవియస్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూస్తే ఇది మార్చి 1న చేశారు. మార్చి 1న చేసినప్పుడు మీరు చూస్తే బిలిరుబిన్ వాల్యూస్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నప్పటికీ ఆయన ఎస్‌జీపీటీ 71 ఉంది. ఇది 45 ఉండాలి. దానికంటే ఎక్కువగానే ఉంది. అంటే బోర్డర్ దాటే ఉంది. అండ్ ఎస్‌జీఓటీ 35 లోపల ఉండాల్సింది 55 ఉంది. అది కూడా దాటే ఉంది. ఇప్పుడు నిజానికి ఇది మరీ హై వాల్యూస్ అయితే కాదు. బట్ డెఫినెట్‌లీ సమ్ లివర్ ఇష్యూని ఇండికేట్ చేస్తాయి. అంటే సంథింగ్ ఈజ్ నాట్ రైట్. అంటే ఏదో కొంచెం అన్నా కూడా ఇష్యూ ఉంది లివర్‌లో అన్న చిన్న డౌట్ రావాలి. వాళ్ళు ఎందుకు ఇలా ఉంది అని కొంత ఎవాల్యుయేషన్ చేసి ఉండాల్సింది. బట్ వాళ్ళు అదేం పట్టించుకోకుండా లివర్ వాల్యూస్ కరెక్ట్‌గా ఉన్నాయి, మిగిలిన వాల్యూస్ కరెక్ట్‌గా ఉన్నాయి, కమాన్ స్టార్ట్ చేయండి డైట్ అని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కీటో డైట్ స్టార్ట్ చేసాక ఒక 3 నెలలు డైట్ స్టార్ట్ చేసాక మా దగ్గరికి వచ్చినప్పుడు మేము టెస్ట్ చేసినప్పుడు ఉన్న వాల్యూస్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు స్క్రీన్ చూడొచ్చు. ఆయన ఎస్‌జీఓటీ ఇంతకుముందు కీటో డైట్ స్టార్ట్ చేయకముందు 55 ఉండేది కాస్త ఇప్పుడు ఎంత అయింది? 126 అయింది. 126కి వెళ్ళింది. ఆయన ఎస్‌జీపీటీ డైట్ స్టార్ట్ చేయకముందు 71 ఉండేది, ఇప్పుడు 156కి వెళ్ళింది. ఆయన జీజీటీ వాల్యూ ఇప్పుడు బోర్డర్ క్రాస్ చేసి 80.74కి వెళ్ళింది. ఈ వాల్యూస్ యాక్చువల్లీ ఇంతకుముందు కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. అంటే ఇవి వేటిని ఇండికేట్ చేస్తాయి? ఇవి లివర్ డ్యామేజ్‌ని ఇండికేట్ చేస్తాయి. అంటే కీటో డైట్ స్టార్ట్ చేయక ముందు కూడా ఈ లివర్ వాల్యూస్ అంత కరెక్ట్‌గా లేవు. బట్ మరీ అంత లివర్ డ్యామేజ్‌ని ఇండికేట్ చేసేంత హై వాల్యూస్ కూడా కాదు. బట్ ఇప్పుడు మాత్రం డెఫినెట్‌లీ ఇవి లివర్ డ్యామేజ్‌ని ఇండికేట్ చేస్తుంటాయి. ఒక్కోసారి లివర్ బాగా డ్యామేజ్ అయినప్పుడు ఈ ఎస్‌జీపీటీ వాల్యూస్ అబోవ్ 500 అంటే అబోవ్ 1000 కూడా వెళ్తూ ఉంటాయి. అది బాగా డ్యామేజ్ అయిన సిట్యుయేషన్స్‌లో. బట్ ఈవెన్ ఈ 126, 156 అనేవి కూడా డెఫినెట్‌లీ కన్సర్నింగ్ వాల్యూసే. అవి మరీ బీభత్సమైన లివర్ సిరోసిస్‌ని, లివర్ మొత్తం పాడైపోయింది అన్నట్లు చెప్పవు గానీ, డెఫినెట్‌లీ లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ విషయంలో మనం శ్రద్ధ చూపించాలి అన్న ఇండికేషన్‌ని చాలా క్లియర్‌గా ఇస్తున్నాయి. ఇది ఎవరైతే ఈ కీటో డైట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వాల్యూస్‌ని కూడా ఏమాత్రం పట్టించుకోవడం అనేది జరగడం లేదు. ఇది ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే దాన్ని అడ్రెస్ చేసి వాల్యూస్ పెరిగినయి దాన్ని తగ్గించాలి అనేది అక్కడ చేయడం లేదు. ఇది చాలామంది పేషెంట్స్ విషయంలో మేము గమనించాం. ఎప్పుడైనా సరే పేషెంట్స్ వాళ్ళ లివర్ వాల్యూస్ కానీ ఎక్కువైతే వాళ్ళు వెళ్తే
అసలు ఎందుకు ఎక్కువైనాయి అని ఇవాల్యుయేట్ చేసి, దాన్ని తగ్గించడం కోసం డైట్ చేంజెస్ కానీ, ఇంకేమన్నా చేసి సప్లిమెంట్స్ అడిషనల్‌గా ఇవ్వడం గానీ ఇలాంటివి చేయాలి. అలాంటిది అక్కడ జరగట్లేదు. ఒకసారి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు కొంతమంది పేషెంట్స్ అయితే వాళ్ళ లివర్ వాల్యూస్ ఓన్లీ కీటో డైట్‌లో ఉన్నప్పుడే బాగుంటున్నాయి. కీటో డైట్ నుంచి మామూలు డైట్‌కి వచ్చేదా లివర్ డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి కండిషన్‌లో కూడా కొంతమంది పేషెంట్స్‌ని చూడడం జరిగింది. ఇలాంటి విచిత్రమైన కేసులు ఇలాంటి కీటో డైట్ జరిగినప్పుడు మేము చూడడం జరిగింది. అందరికీ ఇలా అవుతదా అంటే అందరికీ ఇలా అవ్వదు. ఈ పేషెంట్ ముందు వాల్యూస్ కూడా కొంచెం ఎక్కువున్నాయి. ఎందుకు ఎక్కువున్నాయనేది ఆయన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. చాలామందికి ఫ్రూట్స్ అంటే చాలా మంచివి అని ఒక చాలా బలమైన నమ్మకం ఉంటుంది. ఫ్రూట్స్ అనేవి మంచివే. అది ఆ స్టేట్మెంట్‌లో రాంగ్ అనేది లేదు. కానీ మంచివి కదా అని చెప్పి అతిగా ఫ్రూట్స్ తినడం మంచిదా? దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఫ్రూట్స్ కూడా మీరు మితిమీరి తింటే, అతిగా తింటే అది మీ లివర్‌ని డ్యామేజ్ చేస్తుంది. లివర్‌కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేలా చేస్తుంది. ఫ్రక్టోజ్ అనేది అతిగా ఉన్నప్పుడు లివర్ దాన్ని ప్రాసెస్ చేయలేకపోతది. ఈయన ఎప్పుడు కూడా హెల్త్ రిలేటెడ్ అందరిని ఫాలో అవ్వడం జరుగుతుంటది. చాలామంది ఈ న్యాచురోపాత్స్ వీళ్ళంతా కూడా ఫ్రూట్స్ మంచివి. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లెందుకు తీసుకున్నానులెండి. కొంతమంది ఈ న్యాచురోపాత్స్ ఫ్రూట్సే తినండి. మొత్తం డిన్నర్ అంతా ఫ్రూట్సే తినండి. లంచ్ అంతా ఫ్రూట్సే తినండి. ఇలాగా ఫ్రూట్స్ అనేసరికి ఈయన ఫ్రూట్స్ తినడం మంచిదనుకుని చాలా హైయెస్ట్ అమౌంట్స్‌లో ఫ్రూట్స్ తింటూ వచ్చారు యాక్చువల్లీ. దానివల్ల ఏమైందంటే ఈయన లివర్ చాలా వీక్ అయింది. ఆయన లివర్ ఆ ఎక్సెస్ ఫ్రక్టోజ్‌ని ప్రాసెస్ చేయలేక చాలా డెలికేట్ స్టేజ్‌లో ఉంది. అలాంటి స్టేజ్‌లో ఉన్న టైంలో ఆయన ఈ కీటో డైట్ చేయడం జరిగింది. ఆ కీటో డైట్ చేసినప్పుడు ఆ లివర్ ఆ కీటో డైట్‌ని హ్యాండిల్ చేయలేకపోయింది. అందుకని డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. 3 నెలల్లో ఇది ఈ విధంగా అయిన డ్యామేజ్‌ది. ఇంకా కంటిన్యూ చేసుంటే ఇంకా లివర్ డ్యామేజ్ అవుతూ అది లివర్ సిరోసిస్ కూడా వెళ్ళి ఉండేది బహుశా. సో, రైట్ టైంలో మేము ఇలాగ టెస్టులు చేయించడము ఆయన్ని ఆపడం జరిగింది. సో, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఆయన కీటో డైట్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన్ని రవి వీడియో డైట్‌లో పెట్టి అది కూడా కొంచెం కస్టమైజ్డ్ ఆయనకి తగ్గట్టుగా ప్రోటీన్స్‌ని, కార్బ్స్‌ని, పోర్షన్స్‌ని సెపరేట్‌గా డిజైన్ చేసి ఆయనకి కొంచెం కస్టమైజ్ చేసి ఈ డైట్ ఇస్తే ఆయన ఇప్పుడు అండ్ అట్ ద సేమ్ టైమ్ లివర్ హీల్ అయ్యేలా కొన్ని సప్లిమెంట్స్ ఇస్తే ఆయన ఇప్పుడు హీల్ అవుతున్నారు. సో, రాబోయే కొన్ని రోజుల్లో ఆయన లివర్ హీల్ అయ్యి ఫ్రెష్ రిపోర్ట్ వస్తుంది. ఆ ఫ్రెష్ రిపోర్ట్ వచ్చాక ఒకసారి నేను చిన్న వీడియో చేసి ఆయన రిపోర్ట్‌ని షేర్ చేస్తాను. ఇది మన ఫస్ట్ టాపిక్. కీటో డైట్ లివర్‌ని డ్యామేజ్ చేస్తుందా అంటే అందరికీ డ్యామేజ్ చేయకపోవచ్చు. చాలా స్ట్రాంగ్ లివర్స్ ఉన్న వాళ్ళకి డ్యామేజ్ చేయకపోవచ్చు. బట్ ఏమాత్రం లివర్ కొంత ఈవెన్ స్లైట్‌లీ వీక్‌గా ఉన్నా కూడా అది ఆ కీటో డైట్‌ని హ్యాండిల్ చేయలేక లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రపంచంలో అనేక మంది కీటో డైట్‌లు చేస్తున్నారు కదా! అందరికీ లివర్ డ్యామేజ్ అయిపోతున్నాయా అంటే నేను చెప్పింది ఎగ్జాక్ట్‌లీ అదే. అందరికీ అవ్వవు. ఎవరికైతే కొంత స్థాయిలో లివర్ అనేది ఇష్యూ ఉందో వాళ్ళకి ఆ ఇష్యూ కాస్త మల్టిప్లై అయిపోతుంటది. వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిపోతుంటది. అందుకనే మీరు కీటో డైట్ గాని చేసి ప్లాన్‌లో చేస్తున్నా మీరు మీ లివర్‌ని, మీ థైరాయిడ్ ప్రొఫైల్‌ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తుండండి. ఇప్పుడు సడెన్‌గా థైరాయిడ్ ప్రొఫైల్ అని ఎందుకన్నాను అంటే కీటో డైట్ చేస్తున్నప్పుడు మీకు గానీ థైరాయిడ్ సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉంటే ఆ ఇష్యూ కూడా ఎక్కువైపోతుంటది. బేసికల్లీ ఏదన్నా మీరు కీటో డైట్ చేస్తున్నప్పుడు ప్రయర్ టు కీటో డైట్ చాలా వరకు మీరు హెల్తీగా ఉండాలి. మీకు ఏవైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా, బాడీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కీటో డైట్ అనేది వాటిని బాగా పెంచే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ లివర్ ఇష్యూగా అయినా, థైరాయిడ్ విషయంలో అయినా, కిడ్నీ విషయంలో అయినా ఇది వర్తిస్తుంది. కీటో డైట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ ఉన్నది అంటే వాటిని పెంచుతుంది. సో, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సెకండ్ టాపిక్. రవి వీడియో డైట్ చాలామంది చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు చిలక్కి చెప్పినట్లు మేము చెప్పడం జరుగుతుంది. మీ ప్లేట్‌లో ఎప్పుడైనా ఒక ప్లేట్ తీసుకుంటే అందులో నాన్ వెజ్ ఎంత పోర్షన్ ఉండాలి, వెజ్ ఎంత పోర్షన్ ఉండాలి, దుంపలు ఎంత పోర్షన్‌లో ఉండాలి, ఆకుకూరలు, కాయగూరలు ఎంత పోర్షన్‌లో ఉండాలనేది ఎవరెవరి హెల్త్ ఇష్యూని బట్టి వాళ్ళకి ఆ పోర్షన్ చెప్పడం జరుగుతుంటది. అంటే లివర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. దుంపల పోర్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలు, కాయగూరల పోర్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో, ఇలాగా ఈ పోర్షన్ శాతం
సెపరేట్‌గా ఉంటది. ఈచ్ జబ్బుని బట్టి, ఆటోఇమ్యూన్ కండిషన్‌ని బట్టి వాళ్ళ పోర్షన్ డిసైడ్ చేసి చెప్తూ ఉంటాం యాక్చువల్లీ. అందరికీ సేమ్ పోర్షన్ ఉండదు. కొంతమందికి ఆహ్, కొంచెం ప్రోటీన్ పోర్షన్ ఎక్కువుంటుంది. కొంతమందికి ప్రోటీన్ పోర్షన్ తక్కువుంటుంది. అలా ఉంటుంది. అయితే చాలామంది అని అనవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా మేము గమనిస్తున్నాం ఇది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము చెప్పిన డైట్ మీరు చెప్పినట్టు మేము చేస్తున్నాం. మీరు చెప్పినట్టు మేము చేస్తున్నాం. అయినా మాకు ఇష్యూ తగ్గట్లేదని అని కొంతమంది అంటున్నారు. కొంతమంది మీరు చెప్పినట్టు చేస్తున్నాం చాలా స్లోగా ఉంది ప్రోగ్రెస్ అని అంటున్నారు. గమనిస్తే మేము చూసింది ఏంటి అంటే, వాళ్ళు మీరు చెప్పినట్టు చేయట్లేదు. ఏం చేస్తున్నారు? పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌లో కంప్లీట్‌లీ వెజిటేరియన్ తీసుకుంటున్నారు. ఏంటి ఆహ్, ఏవైతే డైట్‌లో వెజిటేరియన్ ఫుడ్స్ ఉన్నాయో అవి తీసుకుంటున్నారు. మధ్యాహ్నం లంచ్‌లో కంప్లీట్‌లీ నాన్ వెజ్ తీసుకుంటున్నారు. అండ్ సాయంత్రం వెజిటబుల్స్ మళ్ళీ ఇలాగే సేమ్ వెజిటబుల్స్ కొన్ని తీసుకొని ప్రోటీన్ కొంచెం తీసుకుంటున్నారు. లేకపోతే వెజిటబుల్స్ దుంపలు తీసుకుంటున్నారు. ఇది తీసుకొని మీరు డైట్‌లో ఉన్నాయి కదా! మీరు తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ ఇది డైట్‌లో మేము చెప్పింది ఇది కాదు. మేము చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఒక ప్లేట్ అని చెప్పి ఆ ప్లేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉండాలో చెప్తున్నాం అంటే, ఒక ప్లేట్ మీరు తింటున్నారు అంటే, అదే మీల్‌లో మీకు అటు ప్రోటీన్స్ ఉండాలి, నాన్ వెజ్ ప్రోటీన్స్ ఉండాలి, ఇటు దుంపలు ఉండాలి, ఇటు వెజిటబుల్స్ ఉండాలి. ఆ పర్సెంటేజ్ చేంజ్ అవుతూ ఉంటది. బట్ ఆ 3 ఉండాలి. ఒకవేళ మీకు వెజిటబుల్స్ ఆకుకూరలు ఒకవేళ ఆ పూట తినలేకపోతే అట్‌లీస్ట్ దుంపలన్నా కూడా సఫిషియంట్ అమౌంట్‌లో ఉండి దుంపలు ఇది ఉండాలి. ఎందుకు ఇది నేను ఇంతలా చెప్తున్నామో మన డైట్‌లో ప్రోటీన్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో నాన్ వెజ్ ప్రోటీన్స్ అవి మెడిసిన్‌లా పనిచేస్తాయి. మీరు నాన్ వెజ్ ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు ఆ టైంలో మీరు వెజిటబుల్స్ గానీ, మీకు దుంపలు గానీ, ఈ వెజిటేరియన్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే ఏమవుతుంది? మీరు తీసుకున్న ఏదైతే నాన్ వెజ్ ఉందో అది మెడిసిన్‌లా పనిచేయడం మానేసి మీకు ఎనర్జీ ఇవ్వడం కోసం పనిచేస్తుంటది. అప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటి? మన బాడీ హీల్ అవ్వాలి. అది హీల్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ సినారియోలో ఏమవుతుంది? మార్నింగ్ కంప్లీట్‌లీ వెజిటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు. దుంపలు, ఆకుకూరలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఈ మార్నింగ్ పూట బాడీ హీల్ అవుతుందా? ప్రోటీన్ ఎక్కడ? ప్రోటీన్ లేదు. సో, ఆటోమేటికల్లీ మార్నింగ్ హీల్ కాదు. మధ్యాహ్నం వచ్చేది. మధ్యాహ్నం ఏంటి? కంప్లీట్‌లీ ప్రోటీన్ తీసుకుంటున్నారు. ప్రోటీన్ తీసుకుంటున్నారు. అసలు ఇంకేం కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు. అప్పుడేమవుతుంది? ఈ ప్రోటీన్ మీకు మెడిసిన్‌లా పనిచేస్తుందా? పనిచేయదు. ఈ ప్రోటీన్ మీకు ఎనర్జీ ఇవ్వడం కోసం పనిచేస్తుంది. సో, మధ్యాహ్నం బాడీ హీల్ అవుతుందా? మధ్యాహ్నం కూడా హీల్ అవుతుంది. సాయంత్రం ప్రోటీన్ కొంత తీసుకుంటున్నారు. ఆకుకూరలు లేకపోతే వెజిటబుల్స్ కలిపి తీసుకుంటున్నారు. అప్పుడు కూడా పనిచేస్తుందా? ఆకుకూరలు, వెజిటబుల్స్‌లో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో, ఆటోమేటికల్లీ ఈ ప్రోటీన్ కూడా అప్పుడు మీకు హీలింగ్ చేయదు. మీకు ఎనర్జీనిస్తది. పోనీ ప్రోటీన్ లేదు. నైట్ మీరు దుంపలు, ఆకుకూరలు తీసుకుంటున్నాం అనుకుందాం. అప్పుడు కూడా ప్రోటీన్ ఉందా? లేదు. ఏమవుతుంది? హీలింగ్ అవ్వదు. సో, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 పూటల ఏ పూట కూడా మీకసలు బాడీ హీల్ అవ్వడం అనేది జరగట్లేదు. 3 పూట్ల కూడా బాడీ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఇంకెలా తగ్గుతాయి మీ సింప్టమ్స్? మీకు సేమ్ డైట్‌లో ఉన్నాయే తీసుకుంటున్నాం. ఉన్నాయే తీసుకుంటున్నారు. కానీ డైట్ చెప్పినట్లు చేస్తున్నారా? లేదు. మార్నింగ్ పూట ఒకవేళ మీకు నాన్ వెజ్ తీసుకోవడం కష్టంగా ఉంటే సింపుల్‌గా ఏం చేస్తారు? మీరు వెజిటబుల్స్, ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకొని, దుంపలు తీసుకొని, దాంతో పాటు పీ ప్రోటీన్ ఐసోలేట్ దాన్ని ఒక షేక్‌లా చేసుకొని తాగొచ్చు. అప్పుడు మీకు సఫిషియంట్ ప్రోటీన్స్ వస్తాయి. సో, అప్పుడేమవుతుంది? మీకు దుంపలు ఎలాగో మీకు ఎనర్జీనిస్తుంటాయి. మీకు దుంపలు అవ్వచ్చు, దీర్ఘాయుష్ చపాతీ అవ్వచ్చు. ఇవి మీకు శక్తినిస్తుంటాయి. లేకపోతే సగ్గుబియ్యం అవ్వచ్చు. ఇవి మీకు ఎనఫ్ క్యాలరీస్ ఇస్తుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీ ప్రోటీన్ ఐసోలేట్‌లో ఉండే ప్రోటీన్స్ మీకు హీలింగ్ చేస్తుంటాయి. ఆఫ్టర్‌నూన్ మీరు ఆహ్, ప్రోటీన్స్ అండ్ దుంపలు కలిపి తీసుకుంటారు. అప్పుడేమవుతుంది? ఈ దుంపల నుంచి లేకపోతే ఆఫ్టర్‌నూన్ చపాతీ తీసుకుంటారు. దీర్ఘాయుష్ చపాతీ లేకపోతే దీర్ఘాయుష్ దోస. అలా తీసుకొని ఆహ్, అప్పుడు కొన్ని వెజిటబుల్స్ కొన్ని తీసుకుంటారు. లేకపోతే మీ ఇష్టం. మీరు నాన్ వెజ్‌ని కర్రీలా వండుకుంటారు. లేకపోతే సీ ఫుడ్‌ని కర్రీలా వండుకుంటారు. సీ ఫుడ్‌ని కర్రీలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, దాన్ని చపాతీలో నంచుకొని తింటారు. లేకపోతే దోసలో నంచుకొని తింటారు. అప్పుడేమవుతుంది? అప్పుడు మీకు సరైన క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి. అండ్ ప్రోటీన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అవి మీ బాడీని హీల్ చేస్తూ ఉంటాయి.
అటు మెడిసిన్ తీసుకుంటున్నారు, ఇటు ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు. సరిపోయింది. ఈవినింగ్ సేమ్ ఇలాగే మీ ప్లేట్‌లో మొత్తం 3 ఉండేలా చూసుకోండి. మీకు సరిపోతుంది యాక్చువల్లీ. మీకు ఈవినింగ్ కూడా హీలింగ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో హీలింగ్ అవుతుంది. మధ్యాహ్నం లంచ్‌లో హీలింగ్ అవుతుంది. ఈవినింగ్ డిన్నర్‌లో హీలింగ్ అవుతుంది. సో 3 సార్లు మీ బాడీలో హీలింగ్ జరిగి మీరు చాలా త్వరగా రికవర్ అవుతారు. మీకు ఏవైతే సింప్టమ్స్ ఉన్నాయో త్వరగా పోతాయి. ఇది మీరు చేయాల్సిన విధానం. సో ఇందాక నేను దానికి దీనికి కనెక్షన్ ఎందుకు 2 ఒకే వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు యాక్చువల్‌గా ఆల్మోస్ట్ కీటో డైట్ టైప్‌లో చేస్తున్నారు ఇలాగ. మధ్యాహ్నం పూట ఓన్లీ ఇది తీసుకొని ప్రోటీన్ తీసుకొని ఆహ్, ఏ విధమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ పూట మీరు కీటో డైట్ చేసినట్టు అవుతుంది యాక్చువల్లీ. అది అది అసలు కరెక్ట్ కాదు. మీరెప్పుడు కూడా మళ్ళీ ఇంకోటేంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోకూడదు. చాలామంది ప్రోటీన్ బానే తీసుకుంటూ ప్రోటీన్ మందు కదా అని చెప్పేసి అది ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు కూడా మేము మీ రిపోర్ట్స్ చూసినప్పుడు మాకు తెలిసిపోతుంటది మీరు కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటున్నట్లు. ఎస్పెషల్లీ మీకేమైనా థైరాయిడ్ ఇష్యూ ఉంది అంటే మీ టీఎస్‌హెచ్ వాల్యూ పెరిగిపోతుంటది. మీ టీఎస్‌హెచ్ వాల్యూ పెరిగిందా మాకు తెలిసిపోతుంటది మీరు కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకున్నారు అని. లేదా ప్యాటర్న్ సరైన ప్యాటర్న్ తీసుకోలేదు. ప్రతి పూట ఈ 3 ఉండాలి అని ఏదైతే మేము చెప్తున్నామో అది మీరు పాటించట్లేదు. అది. సో, అది కరెక్ట్‌గా తీసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. డౌట్ లేకుండా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీ ఆర్గాన్స్ అన్నీ బలంగా తయారవుతాయి. లివర్ హీల్ అవుతుంది. కిడ్నీస్ హీల్ అవుతాయి. అన్నీ హీల్ అవుతాయి. మీరు డైట్‌ని కరెక్ట్‌గా చేయాలి. సరైన విధంగా ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే సరైన రిజల్ట్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి కీటో డైట్స్ చేస్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్త. మీ లివర్‌లవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ కూడా డ్యామేజ్ అవుతుంటది. 1, 4 సార్లు ఆలోచించండి ఇలాంటి డైట్స్ చేస్తున్నప్పుడు. ఎనీవే దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.